ఉన్నారు? బాగున్నారా? అమ్మ కూరగాయలన్నీ మీరు ఎంతగా ఆదరించారంటే 37 ప్రోడక్ట్ల దగ్గరికి వెళ్ళిపోయా. ఒక్క ప్రోడక్ట్ దగ్గర నుంచి ఇవాళ మనకి సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఊరమిరపకాయలు, అలాగే గుమ్మడి వడియాలు, మిరప వడియాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. నా చేత్తో 10 రోజులు కష్టం అండి. ఇది దగ్గర ఈ 40 కేజీలు పచ్చిమిరపకాయలు గ్రీన్ గా ఉండేవి, హోమ్ మేడ్ గా అంటే తోటలో నుంచి తీసుకొచ్చి నేను నా చేత్తో నేను ఇంట్లో ఎలా తింటానో అలా చేసిన మిరపకాయలు ఇవి. చాలా టేస్ట్ ఉన్నాయి. మా ఇంట్లో మేము రాత్రి సాంబార్ చేసుకొని ఈ మిరపకాయలు చేసుకుని తిన్నాం. మొన్నైతే మా శతాక్షి అయితే చారు చేసి కూడా ఫ్రై చేసింది. 10 days కష్టం అండి ఇవి మిరపకాయలు. ఎంత హార్డ్ వర్క్ అంటే మీకు మాటల్లో చెప్పలేను. కట్ చేయడం ఒక కష్టం, మళ్ళీ ఎండలో 10 రోజుల నుంచి ఎండబెట్టడం, మళ్ళీ రాత్రి తీసుకురావడం, నానబెట్టడం, మళ్ళీ ఎండబెట్టడం, ఇట్లా 10 days ప్రాసెస్ ఇది. 100% కరెక్ట్ గా మంచి చిక్కటి పెరుగు యూజ్ చేశాను. ఇవి మీకు మిరప వడియాలండి. మిరప వడియాలు కూడా నేను ఎలా తింటానో అలా చేశాను అనమాట. వాము, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మీకు సాల్ట్, కారం అన్ని వేసేసి చక్కగా హోమ్ మేడ్ గా నా చేత నేను తయారు చేసింది. ఇవి మీకు గుమ్మడికాయ వడియాలండి. మీరు పప్పులోకి, చారులోకి చేసుకోవచ్చు. అలాగే టమోటా, వంకాయ కూరల్లో కూడా ఫ్రై చేసి ఇలా వదిలితే మీకు చాలా ఉబ్బి చాలా టేస్టీగా మనకి వడల కూర తిన్నట్టుగా ఉంటది అనమాట. ఇలా మనం సీజన్ లో వచ్చేటప్పుడు ఎండాకాలం రాగానే ఇలా చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే మేమున్నామండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, నేను నా లైఫ్ నా ఫాలోవర్స్ కి రాసి చేశానంటే నమ్మండి. ఎందుకంటే హోమ్ మేడ్ గా ఇవన్నీ చేసి నాకు నచ్చింది, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అభిమానించిన నా ఫాలోవర్స్ కి నేనేం ఇవ్వాలని ఆలోచిస్తే నేను తినేది మీ దాకా రీచ్ అవ్వాలన్న ఒక థాట్ తోటి ఇవన్నీ చేశాను. మిరప వడియాలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు వీటి ప్రైజ్లతో సహా ఇస్తున్నాను. 37 ప్రోడక్ట్స్ వీడియో కింద ఇస్తున్నాను. చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా నేను తయారు చేస్తున్న రేపు ఇవాళలో నేను మీకు పోస్ట్ పెడతాను. ఓకే.